హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు ఒకటే టిఫిన్ తిని బోరు కొడితే మీ ఇంట్లో కప్పు అటుకులు ఉంటే చాలండి. ఈ కర్ణాటక ఫేమస్ స్పాంజ్ దోశను అయితే చిటికలో రెడీ చేయొచ్చు. దీనికి ఆనియన్ చట్నీ కాంబినేషన్ అయితే టేస్ట్ అదిరిపోతుందన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ స్పాంజ్ దోశ రెడీ చేయడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకొని ఈ గిన్నెలో ఒక కప్పు అటుకులు వేసుకొని వీటిని మంచినీళ్ళతో ఒక 2 సార్లు నీట్గా కడిగేసి తీసుకోవాలి. ఈ అటుకుల్లో ఒక కప్పు సూజీ రవ్వ, అదేనండి బొంబాయి రవ్వను వేసుకోవాలి. దీనిలోనే అరకప్పు పెరుగును వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే కొలతలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని అయితే వేసుకోవాలి. ఈ అటుకులు బొంబాయి రవ్వ నీటిని చాలా తొందరగా పీల్చుకుంటాయండి. మనం ఇలా కలిపినా ఇంకా ఇది మనకి పొడిగానే కనిపిస్తుంది కాబట్టి ఇంకొక అరకప్పు వాటర్ని వేసుకోవాలి. ఇలా ఇంకొక అరకప్పు వాటర్ని వేసి పిండిని ఒకసారి బాగా కలుపుకొని మూతను పెట్టుకొని ఒక పావు గంట పాటు పక్కన పెట్టేసుకుంటే మనకి రవ్వ అటుకులు అనేవి బాగా నాని ఉంటాయి. సో ఇప్పుడు మూతను పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపు మనమైతే ఆనియన్ చట్నీ అయితే రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని దీనిలో 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే ఇది కొద్దిగా వేగిన తర్వాత 5 లేదా 6 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలు కొద్ది పెద్ద సైజులో కట్ చేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు అనేది కొద్దిగా మగ్గిన తర్వాత చిన్న చింతపండును వేసి మరొక 5 నిమిషాల పాటు వేయిస్తే మనకు ఉల్లిపాయలు అనేవి వేగిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని వేసి 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పచ్చడి ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా తాలింపు వేస్తే మనకి ఆనియన్ చట్నీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. చూసారు కదా, మనకి రవ్వ అటుకులు అనేవి చాలా బాగా నాని ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఇంకా వాటర్ అయితే యాడ్ చేయలేదండి. ఆ పిండిలో ఉన్న వాటర్ అయితే మనకు సరిపోయింది. ఇలాగ మెత్తగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి బౌల్లోకి తీసుకోవాలి. ఇలా గిన్నెలో వేసిన తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పుని వేసి ఉప్పు పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇంకా వాటర్ అయితే వేయనవసరం లేదండి. మనం దోశలు వేయడానికి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇలా ఉప్పు బాగా కలిపిన తర్వాత ఇదే పిండిలో 1/2 టీ స్పూను వంట సోడాని వేసుకోవాలి. ఈ వంట సోడా పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా పిండి అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత నేనైతే ఇక్కడ తీసుకున్న గరిటె చిన్న గరిటండి. సో నేను ఇక్కడ 3 గరిటెల పిండిని అయితే వేసుకుంటున్నాను. మీరు పెద్ద సైజు గరిటెని తీసుకుంటే 2 గరిటెలు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా పిండిని వేసి చాలా నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేస్తే మనకు దోశలు అనేవి విరిగిపోతాయి. కొద్దిగా ఈ మాత్రం సైజులో కొద్దిగా మందంగా ఉండగానే ఇలా సెట్ చేసుకొని చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. ఈ దోశలు ఆయిల్ లేకుండా కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ చాలా తక్కువ ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఒకవైపు బాగా కాలినవ్వాలి. ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని ఒక 2 నిమిషాలు కాలనిస్తే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా కాలిన తర్వాత ఈ దోశలు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన అన్ని దోశలు వేసి తీసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో అయితే స్పాంజ్ దోశలు అయితే రెడీ అయిపోయాయండి. పిల్లలైతే అసలు ఒకటి తినమంటే ఒకటికి 10 తింటారండి. ఇలా నోట్లో పెట్టగానే వెన్నలా కరిగిపోతుంది. ఈ దోశలకి ఆనియన్ చట్నీ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు.
సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.